నర్సరావుపేట కలెక్టరేట్లో సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ యేసుప్రభు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. క్రిస్మస్ వేడుకలను జరుపు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరినీ సమానంగా చూడండి, అందరూ మనల్ని మనం ఎలాగా చూసుకుంటాం, మన తోటి వారిని అలాగే చూడండి అనేది క్రిస్మస్ యొక్క సందేశం. అంటే అందరినీ మన సోదరులాగా భావించి అంతే సంతోషంగా ఉండటానికి మనం అంటూ కృషి చేయాలి, వాళ్ళని కూడా మనతో సమానంగా చూసుకోవాలి. అలాగే ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, క్షమాపణ ఉండాలి. అది చాలా మందిలో తగ్గిపోతూ ఉంది. చిన్న చిన్న వాటికి మనము ఈగోస్ పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని ఏదో రకంగా మాట్లాడుతూ, లేకపోతే సమయం వచ్చినప్పుడు దాన్ని రివెంజ్ రూపంలో తీసుకెళ్ళటం, లేదంటే ఏదో ఒక మాట అంటాం వాళ్ళు బాధపడే విధంగా, ఇలాంటివన్నీ మనము చిన్న చిన్న ఈగోస్ని పెట్టుకొని మన రిలేషన్స్ దెబ్బ తీసుకుంటా ఉన్నాం. సో క్షమించే గుణం ఉండాలి. ఎవరైనా ఎదురు వాళ్ళు తప్పు చేస్తే అర్థం చేసుకుని దాన్ని మనం మన్నించే గుణం మనకు ఉండాలి. అందరినీ మన సోదరులాగా భావించాలి. ఇదే క్రిస్మస్ సందేశం. దీన్ని అందరూ ఆచరిస్తూ మన జిల్లాలో ఇటువంటి వేడుకలు చక్కగా జరుపుకొని దీని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరూ కృషి చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఇవాళ ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారు, పల్నాడు జిల్లా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి హాజరై, అంటే ఇవాళ క్రీస్తు జన్మం అనేది అన్ని మతాలు చేసుకునే పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక పండుగ ఏదైనా ఉందంటే అది ఏకైక పండుగ క్రిస్మస్. కొన్ని కోట్ల జనాభా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. అంటే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని మతాలు కలిసి, అంటే ముస్లిం మైనారిటీస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఈ భారతదేశంలో ఒక గొప్ప గుణం ఆ దేవుడు మనకు అందించాడు. అదేంటంటే అన్ని మతాలు కలిసి సెక్యులర్ వ్యవస్థగా ఉండి అన్ని కార్యక్రమాలు, అన్ని పండుగలు చేసుకుంటాం. చిన్నప్పుడు క్రిస్మస్ వస్తే రోడ్ల మీద పరిగెత్తు పిల్లలు పెద్దలందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ స్టార్ ఊరేగింపు చేస్తూ ఉండేవాళ్ళం.